నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి? కవిత ఎపిసోడ్తో లాభం ఎవరికి? కవిత వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొందా? ఒకవైపు సిబిఐ కేసు, మరోవైపు పార్టీ నేతలు హరీష్, సంతోష్లు టార్గెట్గా కవిత వ్యాఖ్యలు. బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? సిబిఐకి కాళేశ్వరం అప్పగించడం కాంగ్రెస్కు కలిసి వస్తుందా? తన చేతిలో ఉన్న అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ఎందుకు అప్పగించింది? భవిష్యత్తులో బీజేపీని టార్గెట్ చేసుకోవడానికి ఇది ఒక వ్యూహమా? తెలంగాణ రాజకీయాలు ఏ మలుపులు తిరగబోతున్నాయి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ పార్టీ జాప్య రాజకీయం చేస్తూ ఉండగా ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎలా ఒడ్డుకు చేర్చాలన్న అంశంపై సతమతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం సహకరించదని తెలిసిన రాష్ట్ర సర్కారు వ్యూహాత్మక జాప్య పంథా అనుసరిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్లు కాగా స్థానిక ఎన్నికల నిర్వహణలో మాత్రం జాప్యానికి కారణాలు వెతుకుతున్నారన్న అభిప్రాయం విస్తరిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత అయినా స్థానిక ఎన్నికలు నిర్వహించే ధైర్యం సర్కారు కూడగట్టుకుంటుందా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో కమిటీలు, పదవుల అంశంలో క్షేత్రస్థాయి కేడర్లు మనోభావాలు పట్టించుకుంటే పార్టీలో ఉత్సాహం పెరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ పార్టీ పరంగా బయట సమస్యలు ఎదుర్కొంటూ ఉండగా ఇంటి పంచాయతీ కలవరపెడుతోంది. కాళేశ్వరం అంశంలో కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా బీజేపీని, బీఆర్ఎస్ను ఒకేసారి కార్నర్ చేయవచ్చని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు సంకేతాలు కనబడుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. వాయిదాల మద్దతుంది దేనికైనా? స్థానిక ఎన్నికలకు మోక్షం కలిగేనా? అంతులేని జాప్యం అధికార పక్షం వ్యూహమేనా? స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడానికి కేవలం పరిపాలనా లోటుపాట్లు కారణం కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి పూర్తిస్థాయి ప్రజా మద్దతు ఉన్నట్లు నిరూపించుకునే అవకాశం లేనందున సమయం తీసుకుంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కనబడుతోంది. ఇదే సమయంలో అంతర్గతంగా పార్టీని బలపరిచేందుకు, ఇతర పార్టీల బలహీనతలను గమనించేందుకు సమయం పొందటమే లక్ష్యంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత ఆ విజయంతో ప్రజల్లోకి వెళ్లవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కవిత బాంబులతో బీఆర్ఎస్కు షాకులు. ఆ ఇద్దరిపై ఆరోపణలు ఎందుకు రావంటూ లాజిక్. మీడియా మేనేజ్మెంట్లు కారణమంటూ కవిత వ్యాఖ్యలు. కవిత తాజాగా బీఆర్ఎస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెద్ద కుదుపుకు కారణమయ్యాయి. ప్రతిపక్ష నేతలు కూడా హరీష్ రావుపై విమర్శలు చేయటానికి ఆచితూచి వ్యవహరిస్తారన్న అభిప్రాయం ఉంది. అలాంటి హరీష్ రావుతో పాటుగా సంతోష్ రావును లక్ష్యంగా చేసుకుని చేసిన కవిత వ్యాఖ్యలు పెను సంచలనమయ్యాయి. తమ ఓటమికి సంతోషే కారణమని ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు భావిస్తుంటారు. కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కవిత కూడా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తగ్గేదలే అంటూ మొండిగా కార్యాచరణతో ముందుకు వెళుతోంది. కవిత వ్యాఖ్యలు, కేసులు, నేతల మధ్య విభేదాలు కలిసి పార్టీని సంక్లిష్టమైన దశలోకి నెడుతున్నాయి. నాయకత్వంపై ప్రశ్నలు, శ్రేణుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది నాయకులు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని కూడా ప్రయత్నిస్తూ ఉన్నా తాజా వివాదాల నేపథ్యంలో స్పష్టమైన దిశను నిర్ణయించడం పెను సవాలే. సిబిఐకి కాళేశ్వరం.
అవుతుందా కాంగ్రెస్కు వరం? అంది వచ్చిన అవకాశం అందుకుంటుందా కమలం? కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తును అనుమతించడం ద్వారా కాంగ్రెస్ అవినీతిపై కఠిన చర్యలు తీసుకుందని తాము నిర్ణయం తీసుకోకుండా కేంద్రం మీదకి నెట్టేసిందా? ఇది ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్పై రాజకీయ ఒత్తిడిని పెంచే ఆయుధం. సరైన రాజకీయ వ్యూహంతో ముందుకు వెళితే కాంగ్రెస్కు ఇది ప్రయోజనకరంగా మారుతుందని భావిస్తున్నారు. సిబిఐ వంటి కేంద్ర సంస్థలకు అనుమతినిచ్చి భవిష్యత్తులో బీజేపీకి చర్యలు తీసుకునే అవకాశం కల్పించాలనే వ్యూహంగా కూడా దీన్ని చూడవచ్చు. తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం కోసమే ఇది చేసిన వ్యూహాత్మక అడుగుగా విశ్లేషిస్తున్నారు. చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ మునుగుతుందని, తీసుకోకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న ప్రచారానికి మద్దతుగా చూపవచ్చని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో అంచనా వేస్తున్నారు. అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర మారుతోంది బీజేపీ గేర్. కొత్త ప్రణాళికతో తీన్మార్. ఢిల్లీ కేంద్రంగా ఎత్తులు, రానున్న రోజుల్లో మారనున్న లెక్కలు. బీజేపీ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించి కొత్త వ్యూహాలతో ముందడుగులు వేస్తోంది. రాష్ట్ర స్థాయిలో అసంతృప్తిని ఉపయోగించుకొని నాయకత్వాన్ని విస్తరించేందుకు, సంచలనమైన చర్యలతో ప్రజల్లో స్థానాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లోని లోపాలు ప్రాధాన్యంగా తీసుకుంటూ ఎన్నికల ముందస్తు వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీ కేంద్రంగా కొత్త ప్రణాళిక సిద్ధమవుతోంది. మరో పక్షం రోజుల్లో సంచలనాలకు బీజేపీ రెడీ అవుతుందన్న ప్రచారం కూడా వ్యాప్తిస్తోంది. స్థానిక ఎన్నికల వాయిదా, కవిత కేసు, కాళేశ్వరం దర్యాప్తు వంటి అంశాలు కలిసి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశలో నడిపే అవకాశం ఉంది. కూటములు మారవచ్చు, కొత్త నాయకత్వం వెలుగులోకి రావచ్చు. ప్రజల మద్దతును ఆకర్షించేందుకు పార్టీలు వ్యూహాలు కూడా మార్చుకోవచ్చు. ప్రజల్లో అసంతృప్తి ఎలా సమర్థంగా సమన్వయం చేయాలనే దిశగా రాజకీయ సమీకరణల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రలో జూనియర్ మంత్రులకు గండం తప్పిందా? కొత్త మంత్రులపై చంద్రబాబుకు కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఇక ఏడాదికి అందరూ సేఫేనా? మంత్రివర్గ మార్పులు ఉండవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టతనిచ్చిన తరువాత జూనియర్ మంత్రులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రుల పనితీరును గమనించిన తరువాత చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా పనితీరు సరిగా లేని వారిని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టులో మార్పులుండవచ్చని, దసరాకు మార్పులు ఉంటాయని ప్రచారం జరిగింది. కొందరి పదవులు ఊడుతాయంటూ ఫోటోలు, పేర్లతోనూ కూడా ప్రచారం చేశారు. ఒకరిద్దరు పనితీరుపై అసంతృప్తిగా ఉన్నా ఇప్పటికిప్పుడు మార్చే ఉద్దేశం లేదని, ఏడాది తరువాత చూద్దామని చంద్రబాబు ఆశావాహులతో అన్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులకు మద్దతుగా నిలుస్తూ విశ్వాసాన్ని పెంచుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వం స్థిరంగా ఉండేందుకు, పరిపాలనను ఒక బలోపేతం చేయడానికి ఇదొక వ్యూహంగా చంద్రబాబు భావిస్తున్నారు. రాజకీయంగా అసంతృప్తిని తగ్గించేందుకు, కొత్తగా వచ్చిన మంత్రులకు సమయం ఇవ్వటానికి, ఎన్నికల వరకు ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో చంద్రబాబు చాణక్యుడిగా పేరు సంపాదించుకున్నారు. అమరావతితో పాటుగా ఏపీపై బలమైన ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీకి పెద్ద ఎత్తున వస్తున్న నిధులు భవిష్యత్తుకు భరోసాగా కనిపిస్తున్నాయి. ఇది వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.